నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యేగా పోటీకి నేను సిద్ధం. సత్యవేడు రాజకీయాల్లో సెన్సేషన్. 2029 ఎమ్మెల్యే రేసులో ఎంపీపీ ప్రతిమ మారనున్న రాజకీయ పరిణామాలు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ రాజకీయాల్లో ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సత్యవేడు మండల కేంద్రంలో జరిగిన సర్పంచుల సన్మాన సభలో ఆమె తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటించారు. ఎంపీపీ పదవీ కాలం ముగిశాక ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తన సంకల్పాన్ని ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గం జనరల్ కేటగిరీగా మారే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో తాను పోటీకి సిద్ధమని సంకేతాలిచ్చారు. గ్రామాల్లో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని నియోజకవర్గ స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. మండల స్థాయి నుంచి అసెంబ్లీ రేసులోకి వెళ్తారని ఆమె చేసిన ఈ సంచలన ప్రకటనతో సత్యవేడు రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఈ మండల ఆఫీసు నాకు పుట్టినీళ్ళతో సమానం. ఎందుకంటే 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మండల ఆఫీసులో నేను కంటిన్యూ అవుతానే ఉన్నాను. ఇంకా ఫ్యూచర్ లో దేవుడు నాకు అనుగ్రహిస్తే మండల ఆఫీస్ కింద ఇంకా పై పదవి కావాలని కోరుకుంటున్నాను దేవుడిని. ఇంకా నేను నాకైతే మా ఎంపీపీ అవ్వాలని మళ్ళీ కోరిక అయితే లేదు అని కూడా చెప్తున్నాను. కోరిక లేదు, ఓన్లీ మన కోరిక దేవుడు అనుగ్రహిస్తే ఓన్లీ మన రిజర్వేషన్ మారిపోయి ఒక ఎమ్మెల్యే కోరిక మాత్రమే ఉంది. అది కూడా చెప్తున్నాను. ఆ ఎమ్మెల్యే మళ్ళీ మనం అందరం కలుసుకొని ఇదే విధంగా వర్క్ చేయాలని మనమందరం సంతోషంగా. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి 5 years లో ఏ ఎంపీటీసీ అయినా ఏ సర్పంచ్ అయినా మాకైతే ఏ సందర్భంలో కానీ వాళ్ళు మమ్మల్ని ఫీల్ చేసింది లేదు, మేము వాళ్ళని ఫీల్ చేసింది లేదు. మేము అందరితో ఒక కుటుంబం లాగా ఈ 5 సంవత్సరాలు తీసుకొచ్చినాము. ప్లస్ ఏమైనా తెలియకుండా ఎవరైనా హర్ట్ చేస్తుంటే ఏమనుకోవద్దు. మాకైతే మాకు తెలిసి మేమేం చేస్తున్నామని అనుకుంటున్నాము. నేనేమన్నా ఒకవేళ మాట్లాడినా సార్ ఏమైనా మాట్లాడినా ఎవరు తప్పుగా అనుకోవద్దు. మనం అందరం ఇక్కడి నుంచి కూడా ఒకే కుటుంబం లాగా ఉన్నాము, ఒకే కుటుంబం లాగా జర్నీ అవుతాం. నాకు ఈ అవకాశం వచ్చినందుకు కోరిక లేదు, ఓన్లీ మన కోరిక దేవుడు అనుగ్రహిస్తే ఓన్లీ మన రిజర్వేషన్ మారిపోయి ఒక ఎమ్మెల్యే కోరిక మాత్రమే ఉంది. అది కూడా చెప్తున్నాను. ఆ ఎమ్మెల్యే మళ్ళీ మనం అందరం కలుసుకొని ఇదే విధంగా వర్క్ చేయాలని మనమందరం సంతోషంగా. ఇప్పటి వరకు